హాయ్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ప్రాబ్లం చూద్దాము. ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్ టు బీటా బట్ ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 ఆల్ఫా మైనస్ 3, అలాగే బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 బీటా మైనస్ 3 ఇచ్చాడండి. దాని అర్థం ఏంటండి? ఆల్ఫా బీటాలు రూట్స్ కాబట్టి దీన్ని ఎలా రాద్దామంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5x మైనస్ 3 అని రాస్తున్నాను. సో x square minus 5x plus 3 is equal to 0. సో ఆల్ఫా బీటా రూట్స్ కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ బి బై ఏ కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 3. బట్ మనకు ఆల్ఫా బై బీటా, బీటా బై ఆల్ఫా రూట్స్ ఉండేవి కావాలంటున్నాడు. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బై బీటా ఇంటూ బీటా బై ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషను. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఈ ఆల్ఫాకి ఆల్ఫా బీటా బీటా క్యాన్సిల్ అయిపోయి 1 ఈజ్ ఈక్వల్ 0. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఏమని రాద్దామండి? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా బై ఆల్ఫా బీటా అంటే ఎంతంటే 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో 5 అంటే 25 మైనస్ 2 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటాలో 6 బై 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఎల్సిఎం 3 కాబట్టి 3x స్క్వేర్ మైనస్ 19x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 0. ఇదండి ఆన్సరు. 3x స్క్వేర్ మైనస్ 19x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ ఆప్షన్ అండి. ఇదండి వీడియో. థ్యాంక్ యూ.